ఎవరైతే రామ్ సింగ్ ఉన్నాడో అతను ఎందుకు చేశాడు? మీరు ఒకసారి అందులో కీలకమైన పాయింట్ ఒకటి ఉంది, కీన్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది, నచ్చబోచు కొంతమందికి. అప్పట్లో సిబిఐకి సంబంధించి 2 అధికారుల మధ్య వివాదం నడిచింది 2019 ఎన్నికలకు ముందు, గుర్తెచ్చుకోండి. ఆస్థానా, శర్మ. ఇందులో ఒకళ్ళు మోడీ మనిషి అని, ఇంకొకళ్ళు కాంగ్రెస్ మనిషి అని వివాదం నడిచింది. ఆ టైంలో వీళ్ళిద్దరిని పక్కన పెట్టి సిబిఐ నియామకం బాధ్యత తను తీసేసుకుంది కోర్టు. అప్పుడు కోర్టు నియమించినటువంటి ఒక అధికారి, సిబిఐ అధికారి, ఆ అధికారి రుణం తీర్చుకునే ప్రయత్నం చేసిన దాంట్లో చర్యలో భాగమే అవినాష్ని అరెస్ట్ చేయడానికి చిట్ట నిమిషంలో జరిగిన ప్రయత్నం. ఈ కేసు అంతా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పూర్తి చేసి అరెస్ట్ చేసే టైంలో ఆ అధికారిని పక్కకి తప్పించి అర్జెంటుగా రామ్ సింగ్ రావడం, అప్పటిదాకా మర్డర్ ఫర్ గెయిన్ కేసు కాస్త పొలిటికల్ వైపుకి మళ్ళటం. ఇది ప్రాక్టికల్గా జరిగిన అంశం. చివరి రోజున 3 రోజుల పాటు ఇతను బయటికి రాకుండా హాస్పిటల్లో కూర్చుని నాటకం ఆడడానికి వెనకాల ఉన్న కారణం కూడా అదే. ఆ ఆఫీసర్ తను వెళ్లేలోపు స్వామి భక్తి నిరూపించుకోవడానికి లేదా రుణం తీర్చుకోవడానికి అతని జైల్లో వేసి వెళ్ళాలని ప్లాన్ చేశాడు. జగన్కి ఆ సంగతి తెలుసు, అవినాష్కి ఆ సంగతి తెలుసు. ఆ 3 రోజులు ఆపితే ఆ తర్వాత మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీ జరుగుతుంది. సుప్రీంకోర్టు చెప్పింది అది రామ్ సింగ్ తప్పని కదా, హైకోర్టు చెప్పింది.